హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒంటిని క్లీనింగ్ చేస్తున్నాను. చూడండి ఎంత గలీజ్గా ఉందో. పొద్దున్న కరెక్ట్గా 9 స్టార్ట్ చేస్తున్నాను. అన్ని బాక్సులన్నీ కింద పెట్టేసుకున్నానండి. మొత్తం అంతా గలీజ్ అయిపోయింది. మొత్తం చూపిస్తున్నాను. ఫస్ట్ ఇట్లుంది, ఇప్పుడు అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ ఒంటిలు అంటేనే టైమే అనిపిదండి. అస్సలు ఎప్పుడు టైం అయిపోతుందేమో. చూడండి, పరకకు వస్తుంది కదండి ప్లాస్టిక్కి, దానికి అలా పరకు పుల్లలు పెట్టేసుకొని దుమ్ము కొట్టేసుకున్నానండి. ఇదైతే ఈజీగా పోతుంది, దుమ్ము అంతా క్లీన్గా పోతుందండి ఈ పరకకు మాత్రము. అందుకే ఈ పరక ఇట్లా చేసుకున్నాను. పొడుగ్గా బాగా అవుతుంది కదా, అందుకే ఇలా చేసుకున్నానండి దుమ్ము కొట్టుకునేకి. ఇది పాతిళ్ళు కదా, మనం కొనుక్కొని పనిచేయదండి. దుమ్ము కొట్టుకున్నాక ఆ పురుగులు చిన్నవి రాకోకున్నట్లు ముందు కలుపుకొని కొడుతున్నానండి. పాత కవర్లు తీసి పడేస్తున్నానండి నేను. ఇది కొత్త వేస్తున్నాను, పాతవన్నీ తీసేస్తున్నాను, కొత్త వేస్తాను. గూళ్ళంతా మొత్తం తుడిచేసి ఫెనాయిల్ అన్నీ వేసేసి కట్టలన్నీ నీట్గా తుడిచేసుకొని పేపర్లు పెట్టేసుకున్నానండి అలాను నీట్గాను. ఇవి సంవత్సరానికి 2 తూర్లు మారుస్తానండి. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా సోప్తో తిక్కేసుకుంటాను. చూడండి, అంతా ఇలా క్లీన్గా చేసేసుకున్నాను. అంత కింద కూడా పేపర్ మార్చేస్తున్నాను. చూడండి, పొద్దున్న కరెక్ట్గా 9కి చేస్తే సాయంత్రం 4కి అయిపోయిందండి. 4కి అందుకే టీ పెట్టుకొని తాగుతున్నానండి ఇప్పుడు 4కి. చూడండి, మొత్తం ఎలా సర్దుకున్నానో, ఎలా సర్దానో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి, ఎలా సర్దుకున్నాను కామెంట్ చేయండి ప్లీజ్. సామాన్లు కూడా అన్నీ అయిపోయినాయి, అన్నీ కడిగేసి. చూడండి, మొత్తం అవన్నీ కడిగేసేసరికి ఈ టైం అయింది.